హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీడ్స్ బాస్కెట్ని ఎలా అల్లాలి అనేది చూపిస్తున్నాను. టోటల్ 22 వైర్స్ తీసుకోవాలి. ఈచ్ వైర్ వచ్చేసి 2.3 మీటర్స్ ఉండాలి. ఇప్పుడు 22 వైర్స్లోంచి ఒక వైర్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా హాఫ్కి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు రన్నింగ్ వైర్ రోల్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఎంతైతే మెజర్ చేస్తున్నామో అంతే మెజర్ చేసుకోండి. బాస్కెట్ వైర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కొద్దిగా వదిలేసి వైర్ని మడత పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. రన్నింగ్ వైర్ని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోండి. 22 వైర్స్లోంచి ఒక వైర్ తీసుకున్నాం కదా, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకొని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. బేసిక్ నాట్ని అల్లుకున్న తర్వాత ఆపోజిట్ వైర్స్ని రెండు పట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే మళ్ళీ కొద్దిగా లూజ్ చేసి బేసిక్ నాట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే డిఫరెంట్ మోడల్ బాస్కెట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు సెకండ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. అలా వరుసగా 22 వైర్లని బేసిక్ నాట్లుగా లైన్గా అల్లుకుంటూ రావాలి. ప్రతి బేసిక్ నాటు అల్లుకున్న తర్వాత వైర్ని చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే బాస్కెట్ పైకి వచ్చేసరికి ఒక్కొక్కటి వైర్ బారుగా ఉంటుంది, ఒక్కొక్కటి తగ్గుతుంది. ఇప్పుడు మనం అల్లుకుంటున్న ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ ఒక్క లైన్కి మనం అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ లైన్ మాత్రం జాగ్రత్తగా వైర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, వరుసగా 22 వైర్లని అల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. రెండు చివరి వైర్లని కలిపి అలా పట్టుకోవాలి. పట్టుకొని వైర్ ఎంత కొలుతుందో కరెక్ట్గా చెక్ చేసుకొని ఎంత వైర్ ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్ కొలత తీసుకొని బేసిక్ నాట్లు వరుసగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు రన్నింగ్ వైర్ని రైట్ హ్యాండ్తో పట్టుకొని లూప్ లాగా చేసి బేసిక్ నాట్ని అల్లుకోవాలి.
రెండో వరుస అల్లుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 2 వైర్లని సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు అల్లుకున్నాం కదా, అటు సైడ్ కాకుండా ఫస్ట్ అల్లుకున్న వైర్కి ఇటు పక్కన అల్లుకోవాలి తిప్పి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది బుట్ట. ఒకే సైడ్ అల్లుకుంటూ రాకూడదు. ఫస్ట్ అల్లుకున్న లైన్ని వీడియోలో సైడ్ని చూపించే విధంగా ముడేసుకోండి. అలా ముడి వేసుకొని ఒకటి అటువైపు అల్లుకోవాలి, ఒకటి ఇటు పక్కన అల్లుకోవాలి. అలా అల్లుకుంటే బుట్ట పైకి వచ్చేసరికి వైర్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. మరలా రన్నింగ్ వైర్ని కరెక్ట్గా కొలత చూసుకొని వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి బేసిక్ నాట్లు వరుసగా అల్లుకుంటూ రావాలి. బుట్ట అడుగు భాగం అల్లుకోవడం అయిపోయింది. మొత్తం 10 వరుసలు అల్లుకున్నాము. ఇప్పుడు రన్నింగ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాటుని అల్లుకోవాలి. కొద్దిగా వైర్ ఉంచి మడత పెట్టుకొని బేసిక్ నాటుని అల్లుకోవాలి. అదే రన్నింగ్ వైర్ తోటి వరుసగా బేసిక్ నాట్లు అల్లుకుంటూ రావాలి. అదే రన్నింగ్ వైర్ తోటి బుట్ట చుట్టూరు వరుసగా అల్లుకుంటూ రావాలి.
చూసారు కదా, బుట్ట అడుగు భాగం చుట్టూరు రన్నింగ్ వైర్ తోటి వరుసగా అల్లుకుంటూ వచ్చేసాము. 4 మూలలు కూడా రన్నింగ్ వైర్ తోటి అల్లుకున్నాము. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా జాయిన్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా అల్లుకున్న బేసిక్ నాట్ ఉంది కదా, దాన్ని కొద్దిగా లూజ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. ఒక వైర్ మీద ఒక వైర్ వచ్చినా అక్కడ జాయింట్ ఉందనేది కనిపించదు. చూసారు కదా జాయిన్ చేసుకోవడం ఎలాగో. ఇప్పుడు అదే రన్నింగ్ వైర్ తోటి రెండవ వరుస ఎలా అల్లుకోవాలి అనేది చూపిస్తున్నాను. రన్నింగ్ వైర్ని వైర్ మీద నుంచి పైకి తీసుకోండి. తీసుకొని లూప్ లాగా మడత పెట్టి పక్కన ఉన్న వైర్లతోటి వరుసగా రెండవ వరుసని అల్లుకుంటూ రావాలి. బుట్ట చుట్టూరు అల్లుకుంటూ రండి. బుట్ట చుట్టూరు రెండో వరుస కూడా అల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జాయిన్ చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తున్నాను. ఇందాక క్లియర్గా తెలియకపోతే ఇప్పుడు ఇంకొకసారి చూడండి. మరలా రన్నింగ్ వైర్ని పైకి తీసుకొని మూడో వరుస అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు బుట్ట అడుగు భాగం చుట్టూరు రన్నింగ్ వైర్ తోటి అల్లడం స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఉంచుకొని బేసిక్ నాటు అల్లడం స్టార్ట్ చేసాం కదా, ఆ ఉంచుకున్న వైర్ని బేసిక్ నాట్లోకి వీడియోలో చూపించే విధంగా దూర్చుకోవాలి. ఇలా చేస్తే బుట్ట స్ట్రాంగ్గా ఉంటుంది, వైర్ అనేది లూజ్ రాకుండా ఉండిద్ది. రన్నింగ్ వైర్ తోటి మొత్తం 5 వరుసలు అల్లుకున్నాము. ఇప్పుడు రన్నింగ్ వైర్ని జాయిన్ చేసుకోవడం చూపిస్తున్నాను.
జాయిన్ చేసుకున్న తర్వాత రన్నింగ్ వైర్ని కొద్దిగా ఉంచి కట్ చేస్తున్నాను. ఆ మిగిలిన వైర్ని వీడియోలో చూపించే విధంగా బేసిక్ నాట్లలోకి దూర్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా 2 వైర్లను తీసుకొని ఒక బేసిక్ నాటుగా అలా బుట్ట చుట్టూరు వరుసగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, 2 వైర్లను కలిపి ఒక బేసిక్ నాటుగా బుట్ట చుట్టూరు అల్లుకున్నాము. ఇప్పుడు పింక్ అండ్ బ్లూ కలర్ బీడ్స్ని తీసుకున్నాము. ఒక పింక్ కలర్ బీడ్ని తీసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్లోకి దూర్చుకోవాలి. తర్వాత వీడియోలో చూపించే విధంగా 2 వైర్లను కలిపి ఒక బేసిక్ నాటుని అల్లుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ నాట్ దగ్గర బ్లూ కలర్ బీడ్ని తీసుకొని వైర్లోకి దూర్చుకోవాలి. మళ్ళీ పక్కనున్న వైర్ని తీసుకొని 2 వైర్లను కలిపి బేసిక్ నాటుగా అల్లుకోవాలి. మళ్ళీ పింక్ కలర్ పోసన్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్లోకి దూర్చుకోవాలి. పక్కనున్న వైర్ తోటి బేసిక్ నాటుని అల్లుకోవాలి. ఒకటి పింక్ కలర్ దాంతోటి, ఒకటి బ్లూ కలర్ తోటి అల్లుకోవాలి.
ఇప్పుడు రెండో వరుస అల్లుకోవడం స్టార్ట్ చేసాము. పింక్ బీడ్ పైన మళ్ళీ పింక్ వచ్చేలాగా చూసుకొని అల్లుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఫాలో అవ్వండి. ఇందాక పింక్ కలర్ పూసని తీసుకున్నాం కదా, ఇప్పుడు బ్లూ కలర్ పూసని తీసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్లోకి దూర్చుకొని పక్కనున్న వైర్ తోటి బేసిక్ నాట్ని అల్లుకోవాలి. ఇలాగే రెండో వరుస మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి పూసల్ని ఎక్కించుకొని అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి బీడ్స్ని మార్చుకుంటూ ఎలా అల్లాలి అనేది. బుట్ట చుట్టూరు ఇలాగే కొన్ని వరుసలు అల్లుకుంటూ రావాలి. ఈ వీడియోలో మొత్తం ఎన్ని వైర్స్ తీసుకోవాలి, ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, అడుగు భాగం ఎలా అల్లాలి, బీడ్స్ తోటి ఎలా అల్లాలి అనేది క్లియర్గా చూపించాను. నెక్స్ట్ వీడియోలో బుట్ట పై భాగం, వైర్ల దూర్చడం, హ్యాండిల్స్ ఎలా వేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.